బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10:30కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ అయితే ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 42% రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఈసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మొత్తంగా 12,760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఎంపీటీసీ స్థానాలు 5,763, జెడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10:30కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఏసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలు 5,763, జెడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, మరికాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబోతా ఉంది. ఉదయం 10:30 రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ముందుగా ఏదైతే స్థానిక సంస్థల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పటికే షెడ్యూల్ కూడా రూపొందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 9 జారీ చేసింది. సో దాన్ని గెజిట్ ను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది. సో ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడమే తర్వాయి అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం కనిపిస్తా ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలి, అది కూడా 2 దశల్లో నిర్వహించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ప్రాథమికంగా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే 5,763 ఎంపీటీసీ స్థానాలకు, అదేవిధంగా 566 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. 2 దశల్లో నిర్వహిస్తారు ఎలక్షన్లు అని చెప్పేసి కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రధానంగా షెడ్యూల్ విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు 42% టీసీలకు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ అంశం కొద్ది పరిధిలో ఉండడంతో ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా కూడా ఈ నెల ఏదైతే వచ్చే నెల 8వ తేదీన విచారణ ఉండబోతా ఉంది. దానికి సంబంధించి ఆ విచారణలో ఏం తేలబోతా ఉంది అనేది మాత్రం కూడా ఉత్కంఠ కొనసాగుతానే ఉంది. సో ఆ తీర్పుకు లోబడే ఈ షెడ్యూల్ కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు షెడ్యూల్ విడుదల చేయబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కనీసం ప్రక్రియనైనా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా రేపు షెడ్యూల్ విడుదల చేయాలని అనుకున్నా కూడా రేపు రాష్ట్రంలో సద్దుల బతుకున్న సందర్భంగా రేపు హాలిడే ఉంది కాబట్టి ఈ రోజు షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసినా కూడా ఏదైతే 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా కూడా మొదటి దశ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ తేదీ అనేది 8వ తేదీ తర్వాత వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకుని ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మరికాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. అదేవిధంగా 2-3 వారాల లోపలనే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎక్కువ రోజులు సమయం లేకుండా కూడా తొందరగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేలా విధంగా కూడా ఇప్పటికే అధికారులతో సమావేశంలో ఎన్నికల సంఘం నిర్వహించడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, ఇటు పంచాయతీరాజ్ అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే కింది స్థాయిలో పూర్తి ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేయడం జరిగింది. ఏదైతే బ్యాలెట్ పేపర్ల వద్ద నుంచి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, భద్రతా పరమైనటువంటి చర్యలు కావచ్చు, చెక్ పోస్టులు ఎక్కడెక్కడ అవసరం అవుతాయనే విషయాలు కావచ్చు, అన్ని కూడా
ఇప్పటికే ఎంతమంది భద్రతా పోలీసులు అవసరం అవుతుంది అనే అన్ని విషయాలను కూడా ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకుని ఇప్పటికే అవన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కేవలం బీసీ రిజర్వేషన్ల అంశం వల్లనే సో ఇన్ని రోజులు కూడా లేట్ అవుతూ వస్తా ఉందని చెప్పేసి కూడా అధికారుల నుంచి సమాచారం అందుతా ఉంది. సో ఈ రోజు షెడ్యూల్ విడుదల అయితే ఈ నెల వచ్చే నెల 8వ తేదీ తర్వాత కూడా నోటిఫికేషన్లు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఏదో ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ యొక్క షెడ్యూల్ ను డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉన్నతాధికారులతో పలుమార్లు ఎలక్షన్ కమిషన్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరొక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అనేక సార్లు సమావేశాలు కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు కూడా నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు షెడ్యూల్ విడుదలైతే ఈ వచ్చే నెల 8వ తేదీ తర్వాత నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్లాన్ చేసి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అవి ముగిసిన తర్వాత ఏదైతే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అవి కూడా 2 దశల్లో, కొన్ని జిల్లాల్లో వీలైతే 3 దశల్లో పెట్టేసి వీలైనంత తొందరగా కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్నికల సంఘం కానీ ఉన్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుస్తోంది. మరి కాసేపట్లోనే రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. షెడ్యూల్ విడుదల అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు.